హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవాని. వెల్కమ్ బ్యాక్. ఇది నా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ వీడియో అనమాట. సో ఇంకైతే నేను తెనాలి నుంచి అన్నవరం వెళ్ళిపోతున్నా. సో అన్నవరంలో అయితే మా అత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇంటికే వెళ్తున్నా. సో ఇంకా అలా వెళ్ళే దారిలో, అన్నవరం వెళ్ళే దారిలో చిన్న ద్వారకా తిరుమలకి వెళ్ళామన్నమాట. సో దాన్ని మనం చిన్న తిరుపతి కూడా అంటాం, మన ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. సో అదైతే అసలు తిరుపతి ఫీల్ వచ్చింది. అప్పుడే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఇంకా అలా కింద నుంచి అయినా మనం దర్శనం చేసుకోవచ్చు, కానీ కార్ పార్కింగ్ కావాలంటే కొండ ఎక్కాలి. సో అలా పైకి వెళ్ళి కార్ పార్క్ చేసి వస్తూ ఉంటే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఫుల్గా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఆ గుడిలో అనమాట. సో ఇంకా అలా దిగి వెళ్తూ ఉన్నాం అనమాట. అసలు తిరుపతి ఫీల్ వస్తుంది. లాంగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా. సో ఇంకా అందుకనే ఏమో చిన్న తిరుపతి అని పెట్టారు. సో అలా వెళ్ళే దారిలో గోకులం కనిపించింది. సో లోపలికి అయితే వెళ్ళలేదు. అలా చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే షాప్స్ అయితే కనిపించినాయి. అక్కడ ఫుడ్ షాప్స్ కానీ, బ్యాగ్స్ ఎట్సెట్రా చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లో మాత్రం రేట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట. రేట్స్ మాత్రం సర్లే నేను అలా కొన్ని షాపులు చూసుకొని లోపలికి వెళ్తే ధూమ్ స్టిక్స్ అయితే ఫస్ట్ అయితే అదే అమ్ముతున్నారు. సో అయితే అలా చూసుకొని చెప్పులు అయితే బయట వేపేయమన్నారు. సో అక్కడ చెప్పులు ఇప్పేసి అలా వెళ్తుంటే ఫోన్స్ కూడా అలౌ లేదన్నారు, సేమ్ మన తిరుపతి లాగే. ఇంకా పర్ ఫోన్ అయితే 5 రూపీస్ అని చెప్పారు. సో ఇంకా అలా రెండు ఫోన్స్ పెట్టేసాము. సో పర్ ఫోన్కి అయితే 5 రూపీస్ అంట. సో ఫోన్ పెట్టేసి అలా వెళ్ళాం. సో మనం ఇందాక కొండపై నుంచి వచ్చాం కదా, ఈ మెట్లు అయితే మనం కింద నుంచి రావాలనుకుంటే ఆ మెట్ల నుంచి రావచ్చు లోపలికి దర్శనం చేసుకోవడానికి. సో మనం ఇంకా మెట్లు ఎక్కైనా రావచ్చు, లేదా మనకి కార్ పార్కింగ్ కావాలనుకుంటే మనం కొండ ఎక్కి పైకి వచ్చి మనకి ఇంకో ద్వారం కూడా ఉందన్నమాట. ఆ గుడి కూడా సేమ్ పెద్దగా ఉంది. సేమ్ తిరుపతి లాగా స్ట్రిక్ట్ రూల్స్ అని ఎక్కువ లేవు, కానీ సేమ్ తిరుపతి లాగా ఫోన్స్ అలౌ లేదు, కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది. డ్రెస్ కోడ్ కూడా ఉంది దానికి. సో ఇంకా అలా వెళ్ళాం. ఇంకా దర్శనం అయిపోయి అయితే బయటకు వచ్చేసాను అనమాట. సో బయటకి వచ్చే ద్వారి ఇదే అనమాట. ఈ ద్వారం నుంచే మనం బయటకి రావాలి. సో ఇంకా అలా బయటకు వచ్చినాక అక్కడ దగ్గరలో 2 చిన్న గుళ్ళు ఉంటే దాన్ని చూసేసుకొని వచ్చామన్నమాట. సో ఇంకా అలా బయటకు వచ్చిన వెంటనే ఎగ్జిట్కి ఒక పెద్ద ద్వారం కట్టారు. దాని పక్కన ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మండపానికి. అసలు మొత్తం అక్కడ ఆ గుళ్ళో మొత్తం కన్స్ట్రక్షన్స్ లోపలైనా బయటైనా. సో ఇంకా అలా లోపలికి వెళ్తుంటే అక్కడ వెళ్తున్నామన్నమాట. ఆ ద్వారం లోపలికి వెళ్తుంటే అక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి. ప్రతి పిల్లర్కి ఒక బొమ్మ ఉంది. సో ఆ బొమ్మలు అయితే చాలా అందంగా చెక్కారు. కలరింగ్ కానీ చాలా బాగుందన్నమాట. సో అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. మనం ఫోటో తీసుకోవచ్చు. 50 రూపీస్ ఫర్ ఫోటో అనమాట. సో మన ఫొటోస్ అయినా తీసుకోవచ్చు. అలా వెళ్తుంటే శారీ షాప్ కూడా కనిపించింది. అది దేవుడి శారీస్ అనుకుంటా. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. దర్శనం అయిపోయాక వచ్చేసాం. సో అక్కడైతే ఉచిత దర్శనం ఉంది. 100 రూపీస్ 200 రూపీస్ దర్శనం కూడా ఉంది. సో ఇలాగే లోపలికి వెళ్ళిపోయి సో బయటికి రావడం ఇదనమాట. మనం ఇందాక ద్వారం చూసాం కదా, సో అది స్టార్టింగ్ ఎగ్జిట్ అనమాట. సో ఇంకా అలా బయటికి వచ్చేస్తూ ఉన్నాం. ఇంకా అలా బయటికి వచ్చేస్తూ అయిపోయాక కార్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా అలా వస్తూ ఉంటే అక్కడ అయితే గ్రీనరీ సూపర్ ఉంది. ఆ గుడి దగ్గర అయితే అక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి. ఆ ఏరియా మొత్తం చెట్లన్నీ మనం పామ్ ఆయిల్ తయారు చేస్తారంట ఆ చెట్ల నుంచి తీసుకొని. సో 80% ఆఫ్ ఆయిల్ మాత్రం మనం హ్యూమన్ కన్సంప్షన్లో వాడతాం. బేసిక్ వెజిటేబుల్స్లో కానీ, లేకపోతే కుకింగ్ ఆయిల్స్ ఇలా. దాన్ని మనం నార్మల్ కేక్స్, చాక్లెట్, బిస్కెట్స్, ఫ్రైయింగ్, లేకపోతే కాస్మెటిక్స్లో అయినా సోప్, షాంపూ, క్లీనింగ్ ప్రొడక్ట్స్ మనం బయోఫ్యూయల్గా వాడుకుంటాం ఈ పామ్ ఆయిల్ అనేది. సో నార్మల్గా హోమ్లో కూడా కుకింగ్ ఆయిల్ ప్లేస్లో దీన్ని కూడా వాడుకోవచ్చు. సో అక్కడైతే ఆ ఏరియాలో చాలా ఉన్నాయి ఇవి అయితే. సో ఇంకా అలా ఈ చెట్లను చూసుకుంటూ అసలు మొత్తం టచ్ చేస్తే కూడా అసలు సూపర్ ఉంది. సో అక్కడ అసలు ఏరియాలో ఫుల్గా ఉన్నాయి చెట్లే. సో ఇంకా అలా మొత్తం చూసుకొని వచ్చేసాం.
సో ఈ చెట్ల నుంచి మనం ప్లామ్ ఆయిల్ని తయారు చేస్తారంట. సో ఇంకా అలా మొత్తం దర్శనం అయిపోయాక అన్నవరం వెళ్తున్నాం. సో అన్నవరం వెళ్ళే దారిలో అయితే 5 టోల్ గేట్స్ వచ్చినాయి. సో ఈ 5 టోల్ గేట్స్ అయిపోయాక అలా వెళ్తూ ఉంటే రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది. సో రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి ఆ వాటర్, ఆ బ్రిడ్జ్ చూస్తే అసలు సూపర్ ఉంది ఆ కూల్ వెదర్లో. సో ఇంకా అలా బ్రిడ్జ్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అన్నమాట అన్నవరంకి. సో ఇంకా అయితే అన్నవరం అయితే దగ్గరలో ఉన్నామన్నమాట. సో అన్నవరం వెళ్ళినాక నెక్స్ట్ డే మేము అన్నవరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో ఇంకైతే ఫోన్ అలౌ లేదు కాబట్టి అక్కడ ఏం వీడియోస్ తీయలేకపోయాను. సో ఇంకా అలా దర్శనం అయిపోయి అలా బయటికి వచ్చేసాము. సో అలా కొన దిగుతున్నాం అన్నమాట. సో అలా కొన నుంచి దిగితే అసలు అన్నవరం మొత్తం కనిపిస్తుంది పైనుంచి, చాలా బాగుంది సీనరీ మాత్రం. సో ఇంకా అలా అయిపోయాక వస్తూ ఉన్నాం, కొండ దిగుతూ ఉన్నాము. ఇంకా అలా ఈవినింగ్ మేము ఒక చిన్న బీచ్కి వెళ్ళాము. అసలు ఆ బీచ్కి వెళ్ళడానికి అసలు చిన్న చిన్న సందుల గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా అలా చిన్న బీచ్కి వెళ్తూ ఉన్నాం అన్నమాట. సో ఇంకా అలా బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. అసలు ఆ బీచ్ మధ్యలో అలా రాళ్ళు కట్టేసుకున్నారనమాట వాళ్ళైతే. అసలు మధ్యలో చాలా దూరం వరకు రాళ్ళు పెట్టేసి రోడ్ వేసేసుకున్నారనమాట. అక్కడ దగ్గరలో ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ నుంచి ఆ పొల్యూషన్, ఆ చెత్త మొత్తం ఈ బీచ్లోకి వదులుతున్నారు. సో ఆ పొల్యూషన్ వల్ల ఆ బీచ్, ఆ కలర్ కానీ, ఆ వాటర్ కానీ, ఆ ఇసుక కానీ మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. సో ఎవరు అక్కడ మునగట్లేదు. సో చాలా నురుగు కూడా వస్తూ ఉంది. సో ఇంకా అలా నెక్స్ట్ డే మేము జూకి వెళ్ళిపోయామన్నమాట, వైజాగ్ వచ్చేసి. సో ఇంకా అలా జూలోకి వెళ్తున్నాం అనమాట. సో జూలో టికెట్ పర్ పర్సన్ 70 రూపీస్. సో ఇంకా అలా మేము నడవలేక ఒక చిన్న వ్యాన్ తీసుకున్నాం అనమాట. సో వ్యాన్ 700 అనమాట. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా దారిలో వస్తున్న అన్ని యానిమల్స్ చూస్తూ ఉన్నాం. అలా ఒక్కొక్కటి చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట. మొత్తం అసలు 5 కిలోమీటర్స్ మొత్తం తిప్పారనమాట. 700 తీసుకున్నారు వ్యాన్కి. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే అసలు ఆ కొండ మధ్యలో మొత్తం బాగా చేశారు కదా. సో ఇంకా అలా బీచ్ అయిపోయాక ఒక చిన్న మ్యూజియంకి వెళ్ళాం. అది కైలాసగిరి మీద ఉంది. అసలు ఆ లోపల బొమ్మలు అయితే మొత్తం రియల్గా ఉన్నాయి. సో ఫస్ట్ వెళ్తూ ఉంటే డోరేమోన్, నోబితా, తర్వాత కృష్ణుడు, అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. అసలు మొత్తం రియల్గా ఉన్నాయి. ఇలా చేపలు అమ్ముతూ అసలు
ఆ తయారు చేసినవి కూడా మొత్తం రియల్గా అనిపించినాయి. అసలు మొత్తం రియల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే అసలు నేను చూసి భయపడ్డాను, తర్వాత చూసి అలవాటు అయిపోయినవి. మా హ్యూమన్ పార్ట్స్ కూడా పెట్టారనమాట అక్కడ రియల్గా. అసలు భయం వేసింది చూసిన వెంటనే. ఆ కళ్ళు, ఆ చెయ్యి అవన్నీ నిజంగా తెలియదు, కానీ చూడ్డానికి అలాగే ఉన్నాయి, నిజంలాగే. ఇంకా జుట్టు, ఆ మీసాలు, ఆ స్కెల్టన్స్ పెట్టారు. సో ఇంకా అలా వెళ్తూ మదర్ తెరీసా వీళ్ళంతా కనిపించారు. సో ఆ బొమ్మలు మొత్తం రియల్గా ఉన్నాయన్నమాట. ఎవరో చందన్ అంట అవన్నీ చేశారు, బోర్డు పెట్టారు. సో ఇక్కడైతే భలే ఉన్నాయి బొమ్మలు అయితే. సో తర్వాత బాహుబలి కూడా కనిపించారు. ఇంకా చిన్న కామెడీ యాక్టర్స్ కనిపించారు. తర్వాత బుద్ధ. ఇంకా అలా ముందుకెళ్ళిన వెంటనే ఒక చిన్న పరిపోయిన, ఫస్ట్ నేను చూసి మనిషి అనుకున్నా, కానీ పట్టుకుంటేనే అర్థమైంది మనిషి కాదని. సో ఇంకా అక్కడ బొమ్మలు బాగానే, అలా లోపలికి అయితే మొత్తం లైటింగ్ మార్చేశారు, ఏదో జంగిల్ లాగా ఉంది. ఫస్ట్ అసలు భయపడ్డాను నేనైతే. ఇంకా అలా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం భయపడ్డాను నేనైతే. ఆ సౌండ్స్ కానీ బాగుంది ఇవైతే. చూసారు కదా, అసలు ఆ సౌండ్కి మాత్రం అసలు ఫుల్ భయం వేసింది. అలా అసలు ఆ లైటింగ్, ఆ సెటప్ మొత్తం జంగిల్లో ఉన్నట్టుంది. సో ఇంకా అలా బయటకు వచ్చినాక ఇలా కైలాసగిరి వస్తే వైజాగ్ వ్యూ మొత్తం కనిపించింది. సో అలా కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడ కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. సో భలే ఉన్నాయి. ఇంకా మొత్తం అయిపోయాక నెక్స్ట్ డే వెళ్తున్నాం అనమాట ద్రాక్షారామంకి. సో ఇంకా అలా వెళ్తూ అది వెళ్ళే దారిలో వీడియో తీసుకుంటున్నా. సో ద్రాక్షారామం అయితే అసలు మొత్తం సూపర్ ఉంది. ఇది 12th అంటే 9th 10th సెంచరీలో అనమాట ఈ గుడి. చాలా పాత గుడి. అసలు మొత్తం అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది ద్రాక్షారామం అయితే. సో ఈ గుడి అయితే చాణక్య కింగ్ భీమా ఉన్నప్పుడు అనమాట ఈ గుడి టెంపుల్ బిల్డ్ చేసింది. సో ఈ గుడి అయితే మహాశివరాత్రి, దసరా మెయిన్ ఫెస్టివల్స్ అనమాట ఈ ద్రాక్షారామంలో. అసలు ఆ గుడి మొత్తం అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ మొత్తం సెల్లింగ్ లోపలికి వెళ్ళినాక మెయిన్ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఇలా చిన్న గుడికి తీసుకొచ్చారు. సో అలా వెళ్తూ ఉంటే వీడియో తీసుకున్నాను అనమాట. సో బాగుంది. ఇంకా నెక్స్ట్ వస్తూ ఉంటే చిన్న విగ్రహాలు. ఇంకా అలా బయటికి వచ్చినాక నంది కనిపించారు. అసలు ఆ గుడి మొత్తం 4 ద్వారాలు ఉన్నాయి. 2 మెయిన్, 2 ఏమో చిన్న నది ఉంది అక్కడ. సో అక్కడైతే ఇదైతే హోమంశాల, అంటే హోమాలు చేస్తూ ఉంటారు. ఆ వాల్స్ కూడా అసలు ఎంత పాతం కాలం. నేనైతే ఆ వాల్స్ని చూసి ఏదో సినిమాలో చూసినట్టుంది అనిపించింది. ఆ వాల్స్ చూసి మీరు ఏదో సినిమా చూసినట్టే ఉంటుంది కదా. సో ఇంకా అలా అసలు ఆ గుడి, ఆ స్ట్రక్చర్ మొత్తం హోల్ కదా, అసలు ఎంత బాగుందో అనమాట. ఇది 9th 10th సెంచరీలో జరిగింది కదా. సో బాగుంది ఈ గుడి మాత్రం, నాకైతే చాలా నచ్చింది. సో ఇంకా అలా ప్రసాదం తినేసి చూస్తూ ఉన్నాం అనమాట గుడి మొత్తం. ఇది కూడా కొంచెం పెద్ద గుడే. ఇంకా అలా వెళ్తుంటే అక్కడ ఒక ద్వారం కనిపించింది. ఏంటా ద్వారం అని లోపలికి వెళ్ళాలనిపించింది. ఎంతో కొంతమంది వెళ్తున్నారు. సర్లే ఏంటా అని నేను కూడా వెళ్ళానమాట. సో ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఒక చిన్న నదిలాగా అనిపించింది, అంటే క్వారీ. ఇంకా అలా అసలు సూపర్ ఉన్నమాట. అక్కడ బ్రిడ్జ్ కానీ అసలు చాలా పెద్దగా ఉంది. చిన్న మెట్లు దిగాలంటే అసలు పట్టుకొని దిగాల్సి వస్తుంది. సో అక్కడైతే అసలు ఫుల్ టైం పాస్ అయింది, భలే ఉందన్నమాట. సో మన అటువైపు కూడా వెళ్ళొచ్చు, మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టారు, అటువైపు ఆ సెకండ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో బాగుందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా మొత్తం చూసుకొని అసలు చిన్న మెట్లు పట్టుకొని దిగాలి, లేకపోతే మనం జారి కింద పడిపోతాం. సో ఇంకా అలా చూసుకొని ద్రాక్షారామం చూసి వస్తున్నా.
సో ఇంకా అలా ద్రాక్షారామం అయిపోయాక అలా వస్తూ ఉంటే నాకు ఒక దారిలో గుడి కనిపించింది, సాయిబాబా గుడి. అసలు ఆ విగ్రహాలు అయితే అసలు ఎంత బాగా తీశారో నాకు బాగా నచ్చింది. ఆ పెద్ద పెద్ద అన్ని పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి. ఆ ఏరియా అసలు ఆ ఊరు మొత్తం దేవుని అయితే బాగా పూజిస్తారంట, అందుకని అంత పెద్ద పెద్ద విగ్రహాలు. సో ఇంకా అలా కాకినాడ వెళ్తూ దారిలో డీమార్ట్ అయితే కనిపించింది. సో అలా డీమార్ట్లో ఒక 2-3 అవర్స్ తిరిగి నాకు కావాల్సిన వస్తువులు కొన్ని షాపింగ్ చేసుకున్నా. సో ఇంకా షాపింగ్ అయిపోయాక కాకినాడలోనే ఒక బిర్యానీ తినేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా అంతే, ఇంకా నా టూర్ అయితే అయిపోయింది. సో నాకు నా ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.